పైగా మా అత్త హాల్లో ఉంది. అది నా భయం. రా తొందరగా ప్లీజ్. ఏమే సిగ్నల్ వచ్చిందా? హా వస్తున్నా అత్తయ్య, కొంచెం సేపు. హలో. ఏం చేస్తున్నావే? ఏంటి ఊరికే తినేసి పడుకున్నావా? చెప్పవే, ఇంకేంటి విశేషాలు? మీ ఆయన వచ్చాడా? ఏంటి పగలే అయిపోయిందా రౌండ్? అబ్బో, సెలవు పెట్టుంటాడు. మరింకేం, మధ్యాహ్నం భోజనం చేసి ఇంకా రౌండ్ వేసుకోండి. ఒక రోజు అయిపోతుంది. అత్తయ్య, ఏంటే పొద్దున్నే లేస్తే చాలు ఆ ఫోన్ని చెవు దగ్గర తగిలించుకొని మాట్లాడుతూనే ఉంటావు. ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఇంకేముంది, నీ మొగుడు రాత్రేం చేశాడు, నా మొగుడు పగలేం చేశాడు, అంతేగా మీరు మాట్లాడుకునేది. అది కదతయ్య. ఏంటో ఆ విషయం చెప్పవే. ఏం చెప్తావు? ఫ్రెండ్ అత్తయ్య, ఊరికే మాట్లాడుతున్నా. ఒసేయ్, ఇంట్లో పని అయిపోగానే ఇలా ఫోన్లు పట్టుకొని కూర్చోవడం కాదు, రేపు చేయబోయే పనులు కూడా చూసుకోవాలి. అలాగే అత్తయ్య. ఏంటత్తయ్య డల్గా ఉన్నావు? ఏముంది, నా మొగుడు క్యాంపుకెళ్ళాడు, నీ మొగుడు క్యాంపుకెళ్ళాడు. ఏం చేయాలో తెలియక ఫోన్ చూసుకుంటున్నాను. అత్తయ్య, ఆలోచనలుంటే మార్గాలెన్నో. ఏంటా మార్గాలు? అత్తయ్య, నేను చెప్పేది విను. సైజులు పెంచగానే సరిపోదు, బుర్ర కూడా ఉపయోగించాలి, ఎంజాయ్ చేయాలి. ఏ సైజులో? నువ్వనుకునే సైజులు కాదులే అత్తయ్య. సరే, నువ్వు అనేది నాకు అర్థం అవ్వట్లేదే, అర్థమయ్యేలా చెప్పు. ఇందులో చెప్పడానికి ఏముంది అత్తయ్య, అంతా విప్పుకోవడమే. విప్పుకోవడమా? అయ్యో అత్త, విప్పుకోవడం అంటే ఆ విప్పుకోవడం కాదు, మనసు విప్పుకొని మాట్లాడ్డామని. అవునా, నేనింకా ఏంటో అనుకున్నాలే. సర్లే, ఆ విషయం ఏంటో చెప్పు. ఏం లేదత్తా, ఏ మాట కామాటే. మన మొగుళ్ళు బయట మందు తాగి బిర్యానీ తిని మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఈరోజు మనం కూడా ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంది? అమ్మ నా కోడలా, ఎంత బాగా ఆలోచించావే. ఈ మాత్రం ఆలోచన నా పెళ్ళై 30 ఏళ్ళవుతున్నా ఇంతవరకు ఈ ఆలోచన నా బుర్రకు తట్టలేదు. తట్టుంటేనా మా ఆయన ఊరెళ్ళిన ప్రతిసారి ఎంజాయ్ చేసేదాన్ని. నువ్వు సూపర్ అత్తా. అది సరే గాని, మనం రెస్టారెంట్కైతే వెళ్ళగలం, బార్కి ఎలా వెళ్ళగలం, లాడ్జ్కి ఎలా వెళ్ళగలం? రెస్టారెంట్ ఓకే, బార్కి ఓకే, మధ్యలో ఈ లాడ్జ్ ఏంటత్తయ్యా?
కొంపదీసి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఏంటి? చిచే, సిగ్గు లేకుండా ఏమిటి ఆ మాటలు? మీరంటే చిన్నపిల్లలు, మీకుంటారేమో బాయ్ ఫ్రెండ్స్, నాకెందుకుంటారు ఈ వయసులో? అయ్యో అత్తా, మింగించుకోవాలనే కోరికుండాలే కానీ దానికి వయసుతో సంబంధం లేదు. ఏవే కోడలు పిల్ల, అవన్నీ నాకు తెలియదులే గాని ఇంతకు మనం రెస్టారెంట్కి వెళ్దామా, బార్కి వెళ్దామా? ఎక్కడికి వద్దత్తా, అన్నీ ఇక్కడికే వస్తాయి. అవునా? ఎలా? నువ్వింకా ఏ జనరేషన్లో ఉన్నావు అత్తో? నేను తెప్పిస్తా చూడు. తెప్పించు చూద్దాం. హలో జొమాటో, నేను ఒక ఆర్డర్ పెట్టాను, త్వరగా డెలివరీ చేయండి. అత్త, జొమాటో వాడు వచ్చినట్టున్నాడు, నేను వెళ్ళి డోర్ తీస్తా. సరే వెళ్ళు. ఆర్డర్ ఇచ్చింది మీరేనా మేడం? నేనే. లోపలికి రా. ఇదిగో మేడం మీ డెలివరీ. ఎంతైందబ్బాయ్? 500 అయిందండి. అబ్బా, అత్తా, ఈ పార్సిల్ ఇక్కడే ఉంచు, నేనెళ్ళి బిల్లు చెల్లించేసొస్తాను. రావయ్యా. ఏ కోళ్ళ, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ బిల్ పే చేయక. అత్తయ్యా, ఇక్కడ సిగ్నల్ లేదు, బాల్కనీలో ఉంది, అందుకే తీసుకెళ్తున్నా. ఓహో అలాగా, సరే వెళ్ళండి వెళ్ళండి. రారా, మా అత్త వచ్చింది, రారా. బిల్లు సంగతి తర్వాత, ముందు నా సంగతి చూడు. ఆగు, ఎందుకు అంత తొందరపడుతున్నావు? మనకు అలవాటే కదా. నా తొందరకి కారణం, మా ఆయన క్యాంపుకెళ్ళి 2 వారాలు అవుతుంది, పైగా మా అత్త హాల్లో ఉంది, అది నా భయం. రా తొందరగా ప్లీజ్. ఏమే, సిగ్నల్ వచ్చిందా? వస్తున్నా అత్తయ్య, కొంచెం సేపు. 2 పిట్లే ఉన్నాయి, త్వరగా కానివ్వే. అలాగే. ఏమే, సిగ్నల్ రాలేదా? వస్తుంది అత్తయ్య, ఒక్క నిమిషం. అమ్మో, వీళ్ళేదో అక్కడ పెద్ద దుకాణం పెట్టినట్టున్నారు, వెళ్ళి చూడాలి. అమ్మో, నేను అనుకున్నదే జరుగుతుంది. కానీ చెప్తా నీ సంగతి. ఏంటే బిల్లు చెల్లించడానికి ఇంతసేపు? సిగ్నల్ అత్తయ్యా, సరిగ్గా అందట్లేదు. ఏంటే, డబ్బులు పే చేయడానికి ఇంతసేపు అయిందేంటి? సిగ్నల్ అత్తయ్యా, సిగ్నల్ దొరక్క ఇంతసేపు అయింది.
అవునా? అది సరే గాని ఏంటే ఇద్దరికి చెమటలు పట్టినాయి? చెమట్లంటే అత్తయ్య సమ్మర్ కదా అందుకని. అర్థమైంది లేవే, వాడిని పంపించు. థ్యాంక్స్ అండి డెలివర్ చేసినందుకు. మళ్ళీ పిలిచినప్పుడు వద్దురు కానీ. బాయ్ అండి. బాయ్ అండి.